హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఏసీ ఛాంపియన్స్. అయితే ఈరోజు మనం సెక్షన్స్ గురించి చెప్పినా కదా, ఇంతకుముందు వీడియోలో అయితే సెక్షన్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దామని. అంటే వీడియో లింక్ పెట్టమంటున్నారు కానీ నేను ప్రిపేర్ అయ్యి కూడా జనవరి టెట్ తర్వాత నేను బిట్ అనేది మిస్ అయింది. నాకు తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్నా, అంటే ఐడియా లేదు అంతగా. అయితే మీరు ఒకసారి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, ఆర్టీఈ సెక్షన్స్ విత్ ట్రిక్స్ అని ఇట్లా ఏమన్నా కొడితే వస్తాయేమో చూడండి ఒకసారి. అయితే నాకు వీడియో లింకు అయితే తెలియదు, అది కాక నాకు అది యూట్యూబ్ అంటే చూసి చాలా రోజులు అయింది కాబట్టి మేబీ 8 months వరకు వస్తుంది కాబట్టి నేను అప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇది అనేది. అయితే అంతకంటే ముందు వీడియోస్ డల్గా ఉన్నాయి అని ఒక కామెంట్ అయితే వచ్చింది. ప్లీజ్ ఎలా ఉన్నాయి అయితే మీరు రిసీవ్ చేసుకోండి, ఎందుకంటే ఈ టెన్షన్స్ ఈ ఇంట్లో పనులు కానీ ఏదైనా ఈ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి టెన్షన్ వస్తుంది. ఏమంటారు కదా, అంటే ఆటోమేటిక్గా కొన్ని లోపల ఉంటే ఒక్కొక్కసారి మొహంలా కనిపిస్తుంది అనమాట. తెలుసు కదా, చాలామంది హౌస్ వైఫ్స్ ఎట్లా ఉంటారు, ఎన్ని పనులు ఉంటాయి, అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకోవాలంటే అంత ఈజీ కదా. టెన్షన్తో ఉన్నప్పుడు యాక్టివ్ అనేది తగ్గుతుంది, మన ఫేస్లో ఒక్కోసారి కనిపిస్తుంది. ప్లీజ్ అయితే ఎట్లా ఉన్నా మీరు రిసీవ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అయితే ఆర్టీఈ గురించి అయితే మనకు 38 ఉన్నాయి, మొత్తం సెక్షన్స్ అయితే 38 ఉన్నాయి కదా. 38 ఒకటేసారి కాకుండా ఒకటేసారి అయితే కన్ఫ్యూజ్ అవుతారంట. అంటే నేను వీడియో చూసినప్పుడు కూడా 2-3 సెక్షన్స్ 2-3 ఏమంటారు కదా డివైడ్గా చేసి ఇచ్చిండ్రనమాట. నిజమే, కరెక్టే, ఎందుకంటే 38 ఒకటేసారి ఎన్ని సెక్షన్స్ నేర్చుకోవాలంటే కూడా మనకు చాలా ప్రాబ్లము. నేనైతే ఇవి 2 వీడియోలు చేసి పెడతా, ఎందుకంటే ఆఫ్ ఒక దాంట్లో పర్ఫెక్ట్ అయినామనుకో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. నేను చదవడం కూడా 3 వాళ్ళు ఎట్లా చెప్పిండ్రో వాళ్ళు డివైడెడ్గానే చదువుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక దాంట్లో ఇన్ని సెక్షన్స్, ఓకే సరే ఇంతవరకు వచ్చింది కదా, నెక్స్ట్ అట్లా 38 ఒకటేసారి మనం చదువుకున్నామంటే మనకి సెక్షన్స్ గుర్తుంచుకోవాలి. ప్లస్ మళ్ళా నేను ఇవి మా ఇంట్లో ఇద్దరితోటి, మా పాపతోటి అట్లా అడిగించుకున్నాను అనమాట. తెలుగు రాకపోయినా సరే మదర్ కొంచెం ఉన్నాయి కదా, అట్లా ఎక్కువ గుర్తుంచుకుని ఎవరి దగ్గర మీ ఇంట్లో ఉంటే కూడా అడిగించుకోండి, ఎక్కువ గుర్తుంటాయి అన్నమాట. ఇప్పుడైతే మనం కొన్ని సెక్షన్స్ చూద్దాము, మ్యాక్సిమం ఆఫ్ చేద్దాము. 38 కాబట్టి 18 అట్లా చూద్దాం, గుర్తుంటుంది. ఫస్ట్ అయితే మొత్తం సెక్షన్స్ మనకు 38లో అవి భాగాలు ఏవేవి ఉన్నాయి మనకు తెలుసుకుంటాం. మెయిన్ ఓన్లీ ఈ ఒకటి. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009. ఫస్ట్ సెక్షన్ ఏది, ప్రాథమిక విద్యా హక్కు చట్టం గురించి అయితే ఫస్ట్ సెక్షన్ ఉంటుంది. సెక్షన్ 2 భావనలు, నిర్వచనాలు. దాని గురించి ఏవే భావనలు ఉన్నాయి, ఏమేమి నిర్వచనాలు ఉన్నాయి సెక్షన్ 2 మనకు తెలియజేస్తుంది. సెక్షన్ 3 6 to 14 ఉచిత నిర్బంధ విద్య. 3 కదా, 3ని ఎట్లా అంటే ట్రీ ఫ్రీ. ట్రీ అంటే ఏంది, 3 అని మనకు గుర్తొస్తుంది. 3 సెక్షన్ 3 ట్రీ ఫ్రీ అంటే స్లాంగ్ అనమాట. ట్రీ ఫ్రీ అంటే 3 సెక్షన్ 3 ఏంది, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్య అనేది అందించాలి. ఇది సెక్షన్ 3 అంటేనే ఫ్రీ, గుర్తుంచుకోండి. 3 అంటేనే ఫ్రీ. ఏది 16 to 14 మనకు తెలుసు నెంబరు, ఏ ఏజ్ వాళ్ళకి అనేది ఉచిత విద్య వీళ్ళకైతే అందించాలి. సెక్షన్ 3 మనకు 3 ఫ్రీ. నెక్స్ట్ సెక్షన్ 4 విద్యార్థికి వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి. సెక్షన్ 4 ఏం చెప్తుంది, విద్యార్థికి వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి. 4th క్లాస్లోనే చేర్చుకోవాలి, 5th క్లాస్లో చేర్చుకోదు. ఎందుకంటే 4th క్లాస్కు తగ్గ వయసు ఉంది కాబట్టి 4th క్లాస్లోనే చేర్చుకోవాలి, అంటే లింక్ అనమాట. సెక్షన్ 4 విద్యార్థికి వయసుకు తగ్గ తరగతిలోనే చేర్చుకోవాలి. 4 కాబట్టి 4వ తరగతిలో చేర్చుకోవాలి, 5వ తరగతిలో చేర్చుకోకూడదు. ఎందుకంటే 4థ్కు తగ్గట్టు వయసే ఉంది కాబట్టి 4th క్లాస్లోనే చేర్చుకోవాలి. అంటే సెక్షన్ 4 చేర్చుకోవాలంటే మనకి ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే వయసుకు తగ్గ తరగతిలోనే చేర్చుకోవాలనేది అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ సెక్షన్ 5 బదిలీ కోరే హక్కు. ఎక్కడైనా బదిలీ కోరే హక్కు. సెక్షన్ 5 ఏం గుర్తుంచు, నాది 5th క్లాస్ అయిపోయింది. 5th క్లాస్ అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి మనం వేరే స్కూల్కి వెళ్ళిపోవాలి అంటే బదిలీ కోరే హక్కు మనకు ఉంటుంది కదా. ఇంతకుముందు విలేజ్లో నేను చదివేటప్పుడు విలేజ్లో గవర్నమెంట్ 1 to 5th వరకు, నెక్స్ట్ 6th వేరే కొంచెం విలేజ్ పెద్ద ఉన్న ఊర్లలో ఉంటుంది. ఇప్పటికీ స్టిల్ మాకు ఇదే నడుస్తుంది, 1 to 5th వరకు ఒకటే స్కూల్ విలేజ్లోనే, తర్వాత హయ్యర్ స్టాండర్డ్స్కి వేరే వెళ్ళిపోవాలన్నమాట. సెక్షన్ 5 ఏంది, నాది 5th క్లాస్ అయిపోయింది, వేరే స్కూల్కి వెళ్ళిపోవాలి కానీ బదిలీ కోరే హక్కు. సెక్షన్ 5 అంటే 5th అయిపోయింది కాబట్టి బదిలీ కోరే హక్కు, ఇది గుర్తుంచుకోండి. ఇట్లా సెక్షన్ 6
ఏం చెప్తుంటే 1 to 5 1 కిలోమీటర్లో ఉండాలా, 6 to 8 క్లాసెస్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉండాలా. ఇదేంది సెక్షన్ 6 3+3 గుర్తుంచుకోండి. 3+3 అంటే 3 కిలోమీటర్స్ 3 సంవత్సరాలు. ఏంటంటే ఒకవేళ బడి లేనట్లయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల లోపే ప్రభుత్వ బడి అయితే ఉండాలన్నమాట. అది చెప్తుంది ఇది కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ 3 సంవత్సరాల లోపల. ఇది గుర్తు. 3+3 6. సెక్షన్ 6 అంటేనే మీకు ఏం గుర్తు రావాలా, 3 కిలోమీటర్స్ 3 ఇయర్స్ లోపల. అది గుర్తు. 3 కిలోమీటర్స్ అంటే 6 నుంచి 8 తరగతులు 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ఒకవేళ బడి లేనట్టయితే కూడా ఈ సెక్షన్ అమల్లోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల లోపలైతే ప్రభుత్వ బడిని ఏర్పాటు చేయాలి. ఇది 3+3. నెక్స్ట్ సెక్షన్ 7. అయితే దీని అమలుకు ఏంది నిధులు ఎవరు ఇవ్వాలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. ఏ నిధులు ఇస్తారు, సప్త నిధులు అంటే సెక్షన్ 7 అనేది సప్త నిధులు ఎవరు ఇవ్వాలా, 2 షేర్ చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2. కాబట్టి సప్త నిధులు ఈ 2 పంచుకోవాలన్నమాట, ఇవ్వాలి అమలుకు. నెక్స్ట్ 8 సెక్షన్ 8 ఏం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. బడులు ఎవరిది, 8 స్టేట్. 8 సెక్షన్ ఏంది, స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. నెక్స్ట్ సెక్షన్ 9 స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక. 7 8 నేను ఈజీ గుర్తుంచు. 7 ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదు పంచుకోవాలి. ఏ నిధులు, సప్త నిధులు పంచుకోవాలన్నమాట. అది సెక్షన్ 8 ఏం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. సెక్షన్ 9 స్థానిక అంటే పైనుంచి కిందికి అన్నమాట. కేంద్ర రాష్ట్రం అంటే కేంద్ర ప్లస్ రాష్ట్ర 2 ఉండయ్యాడ రాష్ట్ర ప్రభుత్వాలు. సెక్షన్ 8 స్టేట్ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. సెక్షన్ 9 స్థానిక ప్రభుత్వాల బాధ్యత. సెక్షన్ 10 ఏంది, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు పాఠశాలలో చేర్పించాలి, పేరెంట్స్ బాధ్యత. సెక్షన్ 10 మన బాధ్యత. ఏంది, 10th క్లాస్ పిల్లలు ఏం చేస్తారో వాళ్ళకి కంపల్సరీ స్కూల్లో ఎంత ప్రిఫరెన్స్ వాళ్ళకి చదివేటట్టు మనం చేయాలి, పేరెంట్స్ కూడా మన బాధ్యత. అది ఏంది, 10th క్లాస్. సెక్షన్ 10 10th క్లాస్ పేరెంట్స్ బాధ్యత. ఇది గుర్తుంచుకోండి. అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు పాఠశాలలో చేర్పించడం అనేది పేరెంట్స్ బాధ్యత. పాఠశాలలో చేర్పించడం అనేది పేరెంట్స్ బాధ్యత. సెక్షన్ 10 అంటే మన గుర్తు 10th క్లాస్ పిల్లలను బాధ్యతగా చదివిస్తారు అని ఒక కోడ్ అన్నమాట. సెక్షన్ 11 ఎలిమెంటరీ. సెక్షన్ 11 3rd నుంచి 6th 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు పూర్వ ప్రాథమిక విద్య. పూర్వప్రాథమిక అంటే ఎలిమెంటరీ కదా, 11 ఎలిమెంటరీ. సెక్షన్ 11 ఎలిమెంటరీ. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు పూర్వ ప్రాథమిక విద్య అయితే అందించాలి. అక్కడ ఏంటి, సెక్షన్ 3 ఫ్రీ ఉచిత నిర్బంధ విద్య. 6 నుంచి 14 సంవత్సరాలు. ఇక్కడ ఎలిమెంటరీ విద్య అంటే 3rd to 6th 3 నుంచి 6 సంవత్సరాల లోపల ఎలిమెంటరీ విద్య. సెక్షన్ 12 ఉచిత నిర్బంధ విద్యకు బడుల బాధ్యత వహించాలి. ఉచిత నిర్బంధ విద్యకు ఎవరు బాధ్యత వహించాలి, బడులు స్కూల్స్ బాధ్యత వహించాలి. 1+2 = 3. 3 మళ్ళీ 3 ఫ్రీ. 1+2 3 ఫ్రీ అనేది ఫ్రీ. ఉచిత నిర్బంధ విద్యకు బడులు అనేది బాధ్యత వహించాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 13 12 ఉందంటే 1+2 పాఠశాల ఎలాంటి అడ్మిషన్ ఫీజు అనేది ఉండొద్దు.